ఏపీ అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు నినాదాలతో హోరెత్తించారు. అసెంబ్లీ ప్రారంభం కాగానే గవర్నర్ ప్రసంగం మొదలుపెట్టారు. ఈ సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ ఆందోళన చేపట్టారు. గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలే ప్రయత్నం చేశారు. అసెంబ్లీతో పాటు మండలిలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన నిర్వహించారు. జగన్ కు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు చేపట్టారు. Today, to revive the economic activity and rebuild confidence on brand. వైసీపీ ఎమ్మెల్యేల నిరసనతో సభలో గందరగోళం ఏర్పడింది. వైసీపీ ఎమ్మెల్యేల ఆందోళనతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఒకంత అసహనానికి గురయ్యారు. చివరకు ఎమ్మెల్యేల నిరసనల మధ్య ప్రసంగించారు. అనంతరం ప్రభుత్వ తీరును నిరసిస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. ప్రతిపక్ష హోదా అంటే ప్రజల పక్షంగా పోరాటం చేసే హోదా అన్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ప్రజా సమస్యలపై మాట్లాడాలి అంటే ప్రతిపక్ష హోదా కావాలన్నారు. అందుకే తాము జగన్ కు ప్రతిపక్ష నేత హోదా అడుగుతున్నట్లు చెప్పారు. అందరం కలిపి ముక్త కంఠంతో శాసనమండలి సభ్యులు అందరం మా నాయకుడితో కలిపి అందరం కూడా ముక్త కంఠంతో ఒక డిమాండ్ చేశాం. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని. ప్రతిపక్షం అంటే అది ప్రజల పక్షం, ప్రజల వాడిని వినిపించేది ప్రతిపక్షం, వచ్చిన ఇబ్బందులు చెప్పేది ప్రతిపక్షం, ప్రజలు పడుతున్న కష్టాలను తెలియ చెప్పేది ప్రతిబింబించేది ప్రతిపక్షం. అలాంటి ప్రతిపక్షానికి దానికి ఇవ్వాల్సిన గౌరవాన్ని, హోదాన్ని ఇవ్వకుండా రాజ్యాంగాన్ని చేతితో తీసుకుంటున్న ఈ ప్రభుత్వాన్ని మరి ఇవాళ గవర్నర్ ప్రసంగంలో మేము అందరం కూడా డిమాండ్ చేస్తాం. ఇవాళ ప్రత్యేకంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి మాకు. ఎందుకంటే ఏ రకంగా ఆలోచన చేసుకున్నా సభలో ఉండి రెండే పక్షాలు, ఒకటి కూటమి అధికార పక్షం కూటమి, రెండు ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ పార్టీ. కాబట్టి ప్రతిపక్షంగా ఉన్న మాకు ఆ హోదా కల్పించాలని మేము డిమాండ్ చేస్తాం.